డైటింగ్ అని చెప్పి సార్ కొంతమంది ఏమంటే వర్కౌట్ చేయకుండా ఫుడ్ మానేసి ఓన్లీ వాటర్స్ తీసుకుంటూ ఏదో సలాడ్స్ తీసుకుంటూ, ఇంకొకటి ఏంటంటే వర్కౌట్స్ చేసేటప్పుడు ప్రోటీన్ తీసుకుంటారు. ఆ ప్రోటీన్ ఏ ఉంటారు అవి తీసుకోవచ్చా, లేదా వర్కౌట్స్ చేస్తూ డైటింగ్ మెయింటైన్ చేయాలా, లేదంటే ఓన్లీ డైట్ మీద తగ్గొచ్చా? అది ఇష్యూస్ ఏమైనా ఉంటాయి? బ్యాలెన్స్గా ఉండాలండి. బేసికలీ వర్కౌట్ చేసినప్పుడు కూడా ఆ డైట్ ఇట్ షుడ్ బి ఇండివిజువలైజ్డ్. ఇప్పుడు అందరికీ ఇదే డైట్ అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఒకటి అవ్వచ్చు, నాకు ఒకటి ఉండొచ్చు, వేరే ఇంకోటి సూట్ కావచ్చు. సో ఇండివిజువలైజ్డ్గా ఉండాలి. బట్ మోర్ ఆర్ లెస్ బేసిక్ రెసిపీ ఏంటంటే లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్, హై ప్రోటీన్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఈ ప్రోటీన్స్ అనేది తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చు. హై ప్రోటీన్ డైట్ తీసుకుని దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేయటం అండ్ బాడీ సూట్ అవ్వాలి. ఇప్పుడు అండర్లయింగ్ ఏదన్నా షుగరు, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ ఫెలోస్ ఓకే ఫైన్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు. అంటే డైట్ తీసుకోవడమే కాకుండా దానికి ఈక్వల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అండ్ ఇప్పుడు అట్లీస్ట్ ఈ కరోనా ఆల్మోస్ట్ మనం మిడ్ ఆఫ్ ద స్టేజ్ ఆఫ్ కరోనాలో ఉన్నాము. సో దీంట్లో ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే అక్కడే మనం వర్కౌట్, ఎక్సర్సైజ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఈవెన్ చిన్న ఫ్లాట్లో ఉన్నా సరే ఎక్సర్సైజ్ చేయలేను, నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, ఈ మధ్య ఇప్పుడు కమ్యూనిటీస్ వాటిల్లో బయటకు అలౌ చేయట్లేదు, అయినా సరే స్ట్రెచెస్, ఎక్సర్సైజ్ ఆ ఉన్న ఏరియాలోనే చేయడానికి చేసుకోవాలి. ఒకవేళ లేదు జిమ్కి వెళ్ళే అలవాటు ఉన్నాళ్ళు జిమ్కి వెళ్ళకపోవట్లేదు అంటే ఆన్లైన్ వర్చువల్ క్లాస్ చాలా వస్తుంది. సో అది ఒక వే ఆఫ్ డీలింగ్ విత్ ఎక్సర్సైజ్. అండ్ ఆఫ్ కోర్స్ హెల్దీ డైట్, పోర్షన్ కంట్రోల్, ఎంత తినాలి, ఎంత మితంగా తినాలి, ఎన్నిసార్లు తినాలి అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ జాగ్రత్తలు చేసుకోవాలి.